నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. అత్యాచారానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆదిమూలం మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కేవలం ట్రాపింగ్లో జరిగినటువంటి అంశాలు తప్పితే వాస్తవానికి నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇదే అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది, లేదా కోర్టుకి వెళ్ళి అక్కడైనా తేల్చుకుంటా అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. అత్యాచారానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆదిమూలం నేను ఏ తప్పు చేయలేదు, నేను నిర్దోషిని అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ అంశాన్ని అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి నిజ నిజాలు తెలుసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి టీడీపీ నిజంగా ఎలాంటి నిజాలు తెలుసుకోవాలి, నిజంగా మరి ఏం తప్పు చేయలేదంటారా? ఇప్పుడు కోనేటి ఆదిమూలం సచివేడ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కల్చర్ అంతా కూడా నీలి కల్చర్లా ఉంది అని చెప్పి ఇటీవల వచ్చినటువంటి వీడియోలను బట్టి మనకు అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ఆ పార్టీలో ఉండే లీడర్ల మీద అలాంటి అభిప్రాయంతో ఎక్కువగా ఉంది. వరుసగా తీసుకుంటే కనుక మనం అనేక మంది వచ్చినాయి. సాయిరెడ్డి, తర్వాత దువ్వాడ శ్రీనివాస్ది, అంతకుముందు అంబటి రాంబాబు, తర్వాత అవంతి శ్రీనివాస్, గోరంట్ల మాధవ్, ఇలా చాలామంది ఇలానే వచ్చినాయి. అయితే ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, ఏంటంటే అది నకిలీదనో మార్ఫింగ్ అనో ఇలా చెప్తారు, లేదంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదనో ఇట్లా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పబ్లిక్లోకి అసలు సమాచారం ఏంటి అనేది వెళ్ళిపోతుంది. ప్రజలు ఎప్పుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నారు. అందుకే 2024లో 11 మంది ఎమ్మెల్యేలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిమితం చేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ కోనేటి ఆదిమూలాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం అనేది ఇష్టం లేదు. వాస్తవంగా లోకల్గా ఉండేటు సచివేడు తెలుగుదేశం పార్టీ లీడర్లకి. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈక్వేషన్ మరి తెలియదు కదా, పార్టీ అధినేతగా అల్టిమేట్గా ఆయన ఏం చెప్తే అది క్యాటరు వినాల్సిందే కాబట్టి అనివార్యంగా విన్నారు. ఆదిమూలాన్ని తీసుకొచ్చి సచివేడులో నిలబెట్టారు, గెలిచారు. ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సంస్కృతి అంతా వచ్చేసింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆందోళన. రెండేంటంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు, తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఇక్కడ కేసు ఫైల్ అయిపోయింది, ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయిన ఆయనని అరెస్ట్ చేయాలి. ఈయన ఏం చేశాడంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసి ఇది పరిశీలించాలి, నేను అత్యాచారం చేయలేదు, తన వయసు 74 సంవత్సరాలు ఉంది, 72 సంవత్సరాలు 74 సంవత్సరాలు చెప్పారు. 52లో ఆయన పుట్టింది, సరే 73 74 ఉంటాయి. సో ఈ వయసులో నేను అత్యాచారం చేసే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పరిశీలించండి అని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఇది హనీ ట్రాప్ చేశారు. అది ఎప్పుడో జూలైలో జరిగితే ఆగస్టులో కేసు పెట్టడం ఏంటి, ఇలాంటి లాజిక్ పాయింట్లన్నీ తీసి ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేసి నాకు అంత సీన్ లేదు, మీరు కావాలంటే మీరు ఆ వీడియోస్ని తెప్పించుకొని చూడండి, పరిశీలించండి, ఇది హనీ ట్రాప్ మాత్రమేను, కావాలని తన మీద కక్ష కట్టి కుట్రబండి కొంతమంది చేసినటువంటి పని అని చెప్పి క్వాష్ పిటిషన్ వేసాడు ఆయన. అది హైకోర్టులో ఉంది. ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమంటున్నారు, ఆయన ఏం లాజిక్ పాయింట్లు తీసుకున్నారు, ఎప్పుడో జరిగిన దాన్ని లేటుగా ఎందుకు కేసు పెట్టారు, ఆ కేసు పెట్టంగానే వాళ్ళు కంప్లైంట్ చేయగానే ఎఫ్ఐఆర్ చేసేసారు, కనీసం తెలుసుకోవాలి కదా అనేటువంటి వాదన ఆయన వినిపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ కంప్లైంట్ చేశారో, ఎవరైతే ఆ వీడియోలో నగ్న వీడియోలో ఈ కోనేటి ఆదిమూలంతో ఉన్నారో ఆ లేడీ కంప్లైంట్ అయితే చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులకి విచారణకు సహకరించాలి. అక్కడ ఉండేటువంటి రూయా హాస్పిటల్కి టెస్ట్కి తీసుకెళ్ళాలి, అత్యాచారం జరిగిందని చెప్తున్నారు కదా. సో అత్యాచారం జరిగిందని చెప్పి నిర్ధారించడానికి కొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. రూయా హాస్పిటల్కి రమ్మని చెప్పి పోలీసులు పిలిచారు ఆవిడ. పిలిస్తే నేను టెస్టులకి నేను రాలేను, హెల్త్ బాగాలేదు, చెన్నైలో హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఆవిడ పోలీసులకు సహకరించాలి విచారణకి.
అత్యాచారం జరిగింది అని చెప్పి చెప్పడానికి కొన్ని టెస్టులు అయితే చేయాలి కదా, టెస్టులు చేయించుకోమని పోలీసులు అంటారు. కానీ ఆమె నిరాకరించి వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు ఖచ్చితంగా కోనేటి ఆదిమూలాన్ని విచారించాల్సిందే పోలీసులు, లేదా అరెస్ట్ చూపించాలి. అరెస్ట్ చూపిస్తే ఆయన రిమాండ్కి పంపిస్తారు ఖచ్చితంగా, అత్యాచారం కేసు కాబట్టి. సో ఈ నేపథ్యంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అనేది కోనేటి ఆదిమూలం యొక్క ఆలోచన. అందులో భాగంగానే నా వయసు ఏంటి, నేను అత్యాచారం చేయగలనా అనే లాజిక్ ఆయన తీస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఇలాంటి అత్యాచారాలు జరిగిన బయటకు వచ్చి కేసులు నమోదైనప్పుడు వాళ్ళు తీసేటువంటి పాయింట్ ఏంటంటే పొటెన్సీ టెస్ట్ చేయండి, నాకు అంత సీన్ లేదని అంటారు. కొంతమంది స్వామీజీలు కూడా అదే చెప్పారు ఈ మధ్యకాలంలో. కొంతమంది స్వామీజీలు, ఇప్పుడు నిత్యానంద స్వామి ఉన్నాడు, నిత్యానంద స్వామి కూడా అదే చెప్పారు, పొటెన్సీ టెస్ట్ చేయండి, నాకు శృంగారం చేసేటువంటి ఆ సామర్థ్యం లేదు, కెపాసిటీ లేదు, సెక్స్ చేసేటువంటి సామర్థ్యం లేదు అని చెప్పి ఆయన చెప్తారు. అలా మీకు ఈ మధ్యకాలంలో మనం చూస్తే రేవణ్ణ కేసు చూస్తే, ఇప్పుడు జేడిఎస్కి సంబంధించి కుమారస్వామి వాళ్ళ ఇది, సో మనోడు ఎవరు, దేవగౌడ మనోడు, అతను కొన్ని వందల మందికి సంబంధించినటువంటి లేడీస్కి సంబంధించినటువంటి నీలి చిత్రాలు ఉన్నాయి, నగ్న వీడియోలు ఉన్నాయి. అతనేమో కేసు ఫైల్ అయింది, అతని మీద బయటకు వచ్చింది. ఆడుండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అతను దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సరే, అతను తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి ఏదో చూపించారు. అతను కూడా ఏమంటాడు, ఇప్పుడు అతనేమో అనేక మంది మహిళలతోటి ఆయన పార్టిసిపేట్ చేసిన శృంగార వీడియోలు ఉన్నాయి. అతను కూడా ఏమంటాడు, పొటెన్సీ టెస్ట్ చేయండి, నాకు అంత సీన్ లేదు అంటాడు. అంటే ఇలాంటి కేసులు బయటపడినప్పుడు ప్రయోగించేటువంటి అస్త్రం ఏంటంటే పొటెన్సీ టెస్ట్ చేయండి. అంటే లైంగిక బలహీనత ఉంది, లైంగిక పటుత్వం లేదు, తెలుగులో చెప్పాలంటే లైంగిక పటుత్వం లేదు. ఆ లైంగిక పటుత్వం లేనప్పుడు నేను ఎలా సెక్స్ చేస్తాను, శృంగారం చేయగలను, ఇదంతా ఫేక్ కేసు అనేది వాదిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు కోనేటి ఆదిమూలం ఆయన ఏమంటాడు, నా వయసు 74 సంవత్సరాలు, నాకు అంత సీన్ లేదు అంటారు. మరి అంత సీన్ లేనప్పుడు ఈ వీడియో ఏంటి? ఇప్పుడు ఆ వీడియో తనది కాదు అని చెప్పి చెప్తున్నారంటే కాదు. ఆయన ఏం చెప్తున్నారు, జూలైలో జరిగింది, ఆగస్టులో ఎట్ట కంప్లైంట్ చేస్తానని అంటున్నారు. మరి జరిగిందా లేదా, దాంట్లో ఉందో నువ్వా కాదా, అసలు ఆవిడ నేను ఎందుకు పిలిచావు హోటల్కి? 3 సార్లు హోటల్కి పిలిచావు కదా. తన భర్తకి ఆవిడ ఆవేదన చెప్పారు కదా. తన భర్త తోటి చెప్పిన తర్వాత పెన్ డ్రైవ్ కెమెరాతోటి, ఆ పెన్ కెమెరాతోటి వాళ్ళు ప్లాన్ చేసి షూట్ చేశారు. కావాలని హనీ ట్రాప్ చేశారంటారు. ప్లాన్ చేసి షూట్ చేశారు, బాగానే ఉంది. అసలు నువ్వు రూమ్లోకి ఎందుకు వచ్చావు, ఆ హోటల్ రూమ్లోకి? ఒకసారి కాదు కదా, 2 సార్లు కదా, 3 సార్లు హోటల్కి వచ్చావని చెప్పి చెప్తున్నారు కదా వాళ్ళు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు కదా. పెన్ కెమెరాతో షూట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు, కానీ అసలు అతను వచ్చింది, అతను రావడం, అతను చేసిన పని తప్ప కాదని చెప్పి ఆయన చెప్పట్లా. తన వయసుని చెప్తున్నారు, తనకు అంత సీన్ లేదని చెప్తున్నాడు, పెన్ డ్రైవ్తో షూట్ చేశారు, నన్ను హానీ ట్రాప్ చేశారని చెప్పి చెప్తున్నారు తప్పితే ఈ నేరానికి పాల్పడ్డారా లేదా? సరే, ఆయనకు అంత సీన్ లేకపోయినా కానీ అక్కడికి వచ్చి ఆ మహిళతోటి అతను శృంగార క్రీడలో పాల్గొన్నాడా లేదా, దానికి సంబంధించి వీడియో ఉంది కదా. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు ఇదే చెప్తుంటారు, మార్ఫింగు, తర్వాత లైంగిక పటుత్వం లేదు, తర్వాత వయసు ఇది అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ వయసుకు తగ్గ పనులు చేయాలి కదా. కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆందోళన చెందుతుంది. అసలు ఇలాంటి వాళ్ళు అందరినీ ఎందుకు తీసుకోవాలి పార్టీలోకి? ఆ రోజు క్యాడర్ చెప్పింది కనుక వినున్నట్టయితే చంద్రబాబు గారు ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. ఇప్పుడు ఇవాళ మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఇలాంటి ఇలా ఉంది అనేటువంటి భావన వచ్చేలాగా సమాజంలోకి మెసేజ్ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే కోనేటి ఆదిమూలం వీడియో బయటకు వచ్చిందో అందరూ అనే భావన కలుగుతుంది కదా. అది రాజకీయంగా ఎంత డ్యామేజ్. కాబట్టి మంచో చెడో సొంత బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం బెటరు. పార్టీలో తెలుగుదేశం పార్టీలో తొలి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాధాన్యత ఇస్తూ పైకి తీసుకొస్తే ఆ భావజాలం అదంతా పకడ్బందీగా ఉంటుంది. అలా కాకుండా ఇతర పార్టీలను తీసుకుంటే ఇలానే ఉంటుంది. ఇప్పుడు సిద్ధారాఘవరావు ఉన్నారు. సిద్ధారాఘవరావు తెలుగుదేశం పార్టీలో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారు, ఈయన వద్దు మాకు అని.
ఇప్పుడు ఆయన వయసు 70 పైన ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చి తెలుగుదేశం పార్టీకి తెల్లేని మాదిరిగా కాకుండా ఆయన ఏం ఉపయోగం పార్టీకి? ఆయన 0 నుంచి ఆయన్ని రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పోషించింది. చివరికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీలోకి వస్తాను అంటాడు అధికారంలోకి రాగానే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వెళ్ళిపోతారు, అధికారంలో రాగానే తెలుగుదేశం పార్టీకి వస్తారు. ఇలాంటి వాళ్ళు అవసరమా అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి పార్టీకి నష్టం చేసిన వాళ్ళని దగ్గర రానియకూడదు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో బలంగా ఉంది. ఇప్పుడు కోనేటి ఆదిమూలం ఇష్యూ కూడా అదే. ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది వ్యతిరేకించారు క్యాడరు, కానీ అధిష్టానం తీసుకుంది. కానీ అధిష్టానం అల్టిమేట్ కదా ఎవరికైనా. కాబట్టి ఇప్పుడు ఆదిమూలంగా బయటకు వచ్చింది, పార్టీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పార్టీలోకి తీసుకునేటప్పుడు కొంచెం స్క్రూటినీ చేసి తీసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ క్యాడరు కోరుకుంటుంది. లేదంటే ఇప్పుడు ఆదిమూలం చేసినటువంటి డ్యామేజ్ లాగానే భవిష్యత్తులో ఉంటుంది అనేది పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వయసులో నాకు అంత సీన్ లేదంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆ వీడియో చూస్తే కోనేటి ఆదిమూలంది. మరి కోనేటి ఆదిమూలను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే ఉప ఎన్నికలు వస్తాయా, ఇవన్నీ కూడా చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుందనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.